అందరికీ నమస్కారం. నీళ్లు నిధులు నియామకాల కోసం తెచ్చుకున్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తుంటే ఒక్కొక్కరికి కడుపు తరుకుపోయే పరిస్థితి ఉన్నది. ప్రత్యేకించి నియామకాలు గ్రూప్ 1 విషయంలో జరుగుతున్నటువంటి హేరాఫేరీని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ముందు మీరు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ లెటర్లు క్యాన్సిల్ చేసి రీఎగ్జామినేషన్ పెట్టండి. నిరుద్యోగులతోని మీరు కొట్లాటకు దిగొద్దు. మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రిలిమినరీ పరీక్ష దగ్గర నుంచి మొదలు పెడితే మెయిన్స్ పరీక్ష వరకు కూడా అనేకమైనటువంటి తప్పులు మీరు చేశారు. అనేకమైనటువంటి అంశాలలో ల్యాప్సెస్ ఉన్నాయి. అనేకమైన విషయాలలో మీ లాయర్లే కోర్టులలో ప్రభుత్వం తరఫున కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చి ఉన్నారు. ఇవన్నీ అంశాలు కూడా గమనంలోకి పెట్టుకోండి. రేపు పొద్దున మీరు డివిజన్ బెంచ్ కూడా వెళ్ళారు. నిరుద్యోగుల మీద ఇంత కక్ష సాధింపు చేసి ఒకటి నుంచి ఇంకో దగ్గరికి లిటిగేషన్ చేస్తూ మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఈ నిరుద్యోగ యువత భవిష్యత్తుతో మీకు అవసరం లేదా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను.